ఒక సత్యం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 2 విషయాలు జీవితంలో ఎప్పుడు నిలిచి ఉండవు, మారుతూనే ఉంటాయి. స్థిరంగా ఉండవు, మారుతూనే ఉంటుంది. ఒకటి ఏంటంటే సమయం, ఇంకోటి ఏంటంటే కాలం. ఈ 2 మారుతూనే ఉంటాయి, స్థితిగతులు మారుతూనే ఉంటాయి. ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో, రేపు ఆనందిస్తావు. ఫర్ షూర్, నా జీవితం అంతా ఏడిపే అని చెప్పొద్దు. ఈరోజు ఏడిపేమో, రేపు తప్పకుండా ఆనందిస్తావు. ప్రతిరోజు బాధే కాదు, ఆనందం ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో చూసినప్పుడు మనం చూస్తాం, ప్రతిదానికి సమయం కలదు. ఏడుస్తానికి సమయం ఉందంట, నవ్వుతానికి సమయం ఉందంట, ఆనందిస్తానికి సమయం ఉందంట, దుఃఖిస్తానికి సమయం ఉందంట, చస్తానికి సమయం ఉందంట, పుడతానికి సమయం ఉందంట. ప్రతిదానికి కాలం, సమయం దేవుడు నిర్ణయించాడు. నీ జీవితంలో కూడా యు మైట్ బి గోయింగ్ త్రూ ఎ ఫేస్, ఒక పరిస్థితిలో నుండి, ఒక కాలంలో నుండి నువ్వు వెళ్తున్నావేమో. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, వర్షాకాలం అప్పుడు మనకు జ్ఞాపకం కలిగిన వారి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, నెక్స్ట్ వస్తుంది సంవత్సరం అంతా వర్షమే కాదు, ఎండాకాలం కూడా వస్తుంది. ఎండ ఉన్నప్పుడు కేవలం ఎండాకాలం మాత్రం కాదు, వర్షాకాలం వస్తుంది.